హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నర్సాపురం గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలు చూద్దాం. ఈ దేవాలయం నందు రథసప్తమి ముందు రోజు జరిగే అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఇప్పుడు రథసప్తమి విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయానం ముగించి ఈ రోజు నుండి 6 నెలలు ఉత్తరాయణం పుణ్యకాలంగా చెబుతారు. అలాగే సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగాను ఉండి ప్రతిదినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తున్నారని చెబుతారు పెద్దలు. సూర్యనారాయణమూర్తి జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్యభగవానుడు ఈ పుణ్యతిథిని జన్మించడం వలన దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ రోజుకి ఇంకా కొన్ని పేర్లున్నాయి. అవి సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, ఇలా రకరకాల పేర్లున్నాయి. సూర్యునికి అర్కహ అని పేరు కూడా ఉంది. అర్కపత్రాలు అంటే జిల్లేడు ఆకులు. సూర్యునికి ఇష్టమైన ఆకు ఇది. రథసప్తమి రోజు 3 జిల్లేడు ఆకులతో తలస్నానం చేస్తారు. అవి ఒకటి తల మీద, మిగతా 2 భుజాల మీద పెట్టుకుని తలస్నానం చేయాలి. అలా జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేయడం వలన ఆ ఆకుల్లో ఉండే ఆయుర్వేద లక్షణాలు అన్నీ మన చర్మానికి తగిలి చర్మరోగాలను నివారిస్తుంది. అంటే ఇప్పుడు వచ్చే ఈ వేసవికాలంలో కొన్ని చర్మరోగాలు వస్తాయి కదండి, వాటికి ముందుగానే ఈ నివారణ అన్నమాట. రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం చేసి సంక్రాంతి నెలలో పెట్టిన గొబ్బెమ్మల పిడకలతో మంట మీద పరమన్నం చేసి చిక్కుడు పూలతో పూజించి చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని నివేదించి ఆ ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. అలాగే ఖగోళ పరంగా కూడా సూర్యుడు ఈ రోజు తన సంచారగతిని మార్చుకొని భూమికి దగ్గరగా వస్తాడు. ఇదేనండి నాకు తెలిసిన విషయాలు రథసప్తమి గురించి. ప్రతి సంవత్సరం రథసప్తమికి ఇక్కడ 3 రోజులు వేడుకలు జరుగుతాయి. చాలా బాగుంటాయి. పొద్దున్నే అభిషేకాలు జరుగుతాయి, ఆ తర్వాత సూర్య నమస్కారాలు, ఆ తర్వాత స్వామివారికి కళ్యాణం, మధ్యాహ్నం భోజనాలు, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా 3 రోజులు ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ 3 రోజులు చాలా బాగుంటుంది ఇక్కడ. ఇదే సూర్య దేవాలయం. గుడి ప్రాంగణంలో ఇలా చిన్న సూర్యుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ మన చేతులతో మనం అభిషేకాలు, పూజలు చేసుకోవచ్చు. ఈ గుడి ఆకారం అనేది రథం షేప్ లో ఉంటుంది. అటు ఇటు చక్రాలు ఉండి రథం షేప్ ఎలా ఉంటుందో కరెక్ట్గా అలాగే ఉంటుంది గుడి కట్టడం అనేది. ఒకసారి చూడండి. రథసప్తమి ముందు రోజు అలంకరణ ఇది. రథసప్తమి రోజు కూడా అలంకరణ ఎలా ఉంటుందో చూపిస్తాను. మార్నింగ్ టైం గుడి ప్రాంగణం అంతా ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు నైట్ టైం చూడండి ఎలా ఉందో లైటింగ్తో.
ఇక్కడనే స్వామివారికి కళ్యాణం చేస్తారు. సూర్యదేవాలయం ఎదురుగా చిన్నది లలితా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంటుంది, అది కూడా చూడండి. రేపటికి అంటే రథసప్తమి రోజు జరిగే భోజనాల కోసం అని చెప్పేసి ఇప్పటి నుంచి అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. లలితా త్రిపుర సుందరీదేవి ఆలయం పక్కన బాపు విగ్రహం ఉంటుంది. రథసప్తమి రోజు చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు గుడి దగ్గర. ఇక్కడ మార్నింగ్ 8కి సూర్య నమస్కారాలు జరిగాయి. ఆ టైంకి నాకు వెళ్ళడం కుదరలేదు, అందుకని ఆ వీడియో మిస్ అయింది. ఇప్పుడు హోమం జరుగుతుంది. హోమం తర్వాత కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. ఓం నమః ఇతి యస్య శృత్యాజన మోక్య తపః హోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాది సత్యో వందే తమత్యతో మంత్రహీన క్రియాహీన భక్తిహీన హుతాసన యజ్జతందు మయాదేవ పరిపూర్ణం వదస్తుతే. స్వామివారికి అభిషేకం చేసిన వాటిని మనకి తీర్థంగా ఇస్తున్నారు. అలాగే స్వామివారికి పూజ చేసిన అక్షింతలు, స్వామివారికి నైవేద్యం పెట్టింది మనకు ప్రసాదంగా పెడుతున్నారు. స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత అన్న సమారాధన జరిగింది. స్వామివారు అలంకరణ తర్వాత ఇలా ఉన్నారు, దర్శించుకోండి.
ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తి ఈ విగ్రహాలకి కళ్యాణం జరిగింది. పెళ్లి కూతురిది పెళ్లి కొడుకుది బుగ్గం చుక్క చూడండి ఎంత చక్కగా ఉందో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తి వారు రథోత్సవం జరుగుతుంది. ఇదే రథసప్తమి స్పెషల్ వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.